హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మై బేబీ శ్రావణి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. నా ఛానల్ నుండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో అండి. ఏంటి అంటే తాటి చెట్టు గురించి చెప్పబోతున్నాను నేను. యాక్చువల్లీ నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నాను ఈ తాటి చెట్టు వల్ల ప్రయోజనాలు, హెల్త్ బెనిఫిట్స్, ఎన్ని రకాలుగా యూస్ చేస్తాము అన్నది అన్నీ కూడా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. ఒక్క తాటి చెట్టు వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయా అని నేను కూడా షాక్ అయ్యాను యాక్చువల్గా. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ఈ తాటి చెట్టు పామే కుటుంబానికి చెందిన ఒక చెట్టు అండి. దీని మ్యాక్సిమం హైట్ వచ్చేసరికి 30 మీటర్స్ ఉంటుంది. ఈ తాటి చెట్టు మనకి 2 రకాల చెట్లు ఉంటాయండి. ఒకటి పోతు చెట్టు అంటాము. ఈ చెట్టుకి అయితే కాయలు అనేవి కాయవు, ఆకులు కొమ్మలు మాత్రమే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక చెట్టుకి ముంజికాయలు అవి కాస్తాయండి. ఈ తాటి చెట్టు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. అందుకే దీన్ని మనం ఆంధ్రకల్ప వృక్షంగా పిలుస్తాము. దీని ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో తాటి చెట్లు అనేవి చాలా తగ్గిపోతున్నాయి అని కూడా మనం వింటూ ఉంటున్నాము. ఇప్పుడు ఈ తాటి చెట్టు వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దామండి. ఈ తాటి చెట్టు ఆర్థిక ప్రాముఖ్యత కలిగినదండి. ఈ తాటి చెట్లో ప్రతి భాగం కూడా చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఫస్ట్ సపోజ్ మనం తాటి ఆకులే తీసుకున్నామండి. ఈ తాటి ఆకులతో పాకలు వేసుకుంటారు. ఇప్పటికీ విలేజెస్లో కనిపిస్తూ ఉంటాయి తాటి ఆకులతో పాకలు. ఎప్పుడైనా మీరు వెళ్తే గమనించండి. అలాగే ఈ తాటి ఆకులతో ఇంకా చాలా రకాలు చేస్తారండి. అవేంటి అంటే చేపలు చేయొచ్చు, బుట్టలు, అలాగే విసినికర్రలు, క్యాప్స్, బ్యాగ్స్, అలాగే గొడుగులు, అంబ్రిల్లాస్ కూడా చేసుకుంటారండి. ఇంకా చెప్పాలి అంటే విలేజెస్లో పొలానికి వెళ్ళే వాళ్ళు క్యారేజ్ తీసుకువెళ్ళడానికి బ్యాగ్స్ ఉంటాయి కదండి. బ్యాగ్స్ కూడా ఈ తాటి ఆకులతోనే తయారు చేసుకుని ఇందులో క్యారేజీ బాక్స్ పెట్టుకుని తీసుకువెళ్తారండి పొలానికి. అవి కూడా తయారు చేసుకుంటారు. అలాగే పూర్వంలో ఈ తాటి ఆకులని కాగితాలు కింద కూడా యూస్ చేసేవారు. ఇప్పటిలాగా ఇప్పుడంటే మనకి పేపర్స్ అవి ఉన్నాయి. పూర్వం వీటి మీదే రాసేవారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ తాటి చెట్టుని డెకరేటివ్ పీసెస్ కింద కూడా యూస్ చేస్తున్నారు. ఇంట్లోనే కాదు, అలాగే హోటల్స్, రిసార్ట్స్లో కూడా టేబుల్స్ అండ్ పూల కుండీలాగా, అలాగే డిఫరెంట్ ఫేస్లో వీటిని డెకరేటివ్ పీసెస్ కింద కూడా చూస్తున్నారు. చూసారు కదా, ఒక్క ఆకులతోనే ఇన్ని రకాలు చేస్తున్నారు. తాటి చెట్టు ఉండడం వల్ల చాలా రకాల ఉపయోగాలు మనకు ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చెప్పింది ఓన్లీ లీవ్స్తో చేసే లిస్ట్ మాత్రమే చెప్పాను. అది కాకుండా ఇంకా మీకు తాటి చెట్టు కలప ఉంటుందండి. ఆ కలప చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట. దాంతో దాన్ని మనం ఇల్లు కట్టుకోవడానికి యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాటి మాను మధ్యలో ఉన్న కలపను తీసేసి దాన్ని ఒక గొట్టంలాగా, అంటే పైప్ లాగా, వాటర్ వెళ్ళే పైప్ లాగా యూస్ చేస్తారు. పొలాల్లో అది యూస్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ దీంతో తాడు కూడా చేయొచ్చండి. తాడుని గేదెని కట్టడానికి, అలాగే కొన్ని విలేజెస్లో యూస్ చేస్తూ ఉంటారు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు దీని యొక్క ఉపయోగాలు చూసాం కదా, ఎన్ని విధాలుగా యూస్ చేస్తాము అనేది చూసాము. అండ్ దీని నుంచి వచ్చే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ముందుగా వీటి గురించి చెప్పాలి అంటే అసలు ఈ ఐటమ్స్ యొక్క ప్రాసెస్ మనం చెప్దాము. అది ఏంటి అంటే ముందుగా మనకి తాటి చెట్టు నుండి వచ్చేది తాటి కళ్ళండి. అండ్ దాని నుండి తాటి ముంజులు, అలాగే తాటి పళ్ళు, తాటికాయ అంటాం కదా అదండి. అండ్ నెక్స్ట్ తేగలు, అలాగే నెక్స్ట్ బురగుంజు. ఇదండి అసలు మనకి ఒకదాని నుండి ఒకటి ఎలా వస్తుంది అనేది డీటెయిల్ ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క తాటి చెట్టు నుండి ఇన్ని రకాలు వస్తున్నాయంటే చూడండి. నేను అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ తాటి పళ్ళు అలాగే తాటి ముంజులు ఉన్నాయి కదండి, అవి చాలా మంచి ఆహార పదార్థాలు. వీటి నుండి మనం తాండ్రా స్వీట్స్, తాటి రొట్టి,
అలాగే అప్పాలు, పూర్ణాలు, ఇడ్లీలు చాలా రకాల ఐటమ్స్ దీని నుండి చేసుకోవచ్చు మనం. అలాగే నెక్స్ట్ తాటి బెల్లం కూడా ఉంది. బెల్లం కూడా దీని నుండి చేస్తారు. అది హెల్త్కి ఎంత మంచిదంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. సపోజ్ మనం షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళనే తీసుకుందాము. వాళ్ళు షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు టీలో పంచదార వేసుకోకూడదు అంటారు. బట్ కొంతమంది పంచదార లేకుండా తాగలేరండి, అంటే టేస్ట్ ఉండదు అంటారు. అలాంటి వాళ్ళకి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ షుగర్, ఆ షుగర్ ప్లేస్లో మనం ఈ తాటి బెల్లం అనేది యూస్ చేస్తే టీ కూడా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి ఆ షుగర్లెస్ టీ తాగుతున్న ఫీలింగ్ అనేది ఉండదు. సో తాటి బెల్లం చాలా మంచిదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది అది యూస్ చేయడం వల్ల. అంతేకాదండి, ఈ తాటి బెల్లం టీలో యూస్ చేయడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ, నీరసం అనేది త్వరగా తగ్గుతుంది. తాటి చెట్టు నుండి ముందుగా వచ్చే ఒక పదార్థం తాటి కల్లు అండి. ముందుగా దాని గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఈ తాటి కల్లు మంచిది కాదు అంటారు, అది నిజమేనండి. బట్ లిమిట్గా తీసుకుంటే యాక్చువల్గా ఈ తాటి చెట్టుకి కుండ కట్టి ఒక్కొక్క డ్రాప్ కలెక్ట్ చేస్తుందండి. ఇది మాత్రం 1 డే ఉంచి తీసేస్తారు, నెక్స్ట్ డేకి తాటి చెట్టుకి నుండి కళ్ళు కలెక్ట్ చేస్తారు కదా కుండలో, అది 1 డే ఉంచి తీసేస్తారు. అండ్ దీన్ని 12 అవర్స్ లోపు యూస్ చేస్తే దాని నేమ్ వచ్చేసి నీరా అంటారండి. ఈ నీరా హెల్త్కి చాలా మంచిది. దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందన్నమాట. పూర్వం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 10 నుండి 8 గంటల లోపు తీసిన నీరాని తాగేవారండి. ఇది పూర్వంలో మనకి ఇప్పుడు ఉన్నట్టు ఫ్రూట్ జ్యూసెస్ అవి ఉండేవి కాదు కదా. సో ఈ నీరాని ఎనర్జీ డ్రింక్ కింద యూస్ చేసేవారు పూర్వంలో. అంతేకాదండి, చికెన్ పాక్స్ వస్తుంది కదా, చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ కళ్ళు అనేది ఇస్తారు. ఎందుకంటే చలవ చేయడానికండి, బాడీలో హీట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ కళ్ళులో విటమిన్ సి, అలాగే B1 అండ్ B2 విటమిన్స్ ఉంటాయండి. ఇది మన బోన్ స్ట్రెంత్కి, అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్కి కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. అండ్ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది అంటారు. అండ్ ఆల్సో లాక్టేషన్ ప్రాబ్లం వాళ్ళకి. ఇదేనండి ఈ తాటి కళ్ళు వల్ల ఉపయోగాలు అండ్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి తాటి ముంజులు. దీన్ని మనం ఐస్ యాపిల్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. అండ్ ఇవి మనకి సమ్మర్లో దొరుకుతాయండి, ఎండాకాలంలో దొరుకుతాయి. ఈ ముంజులు కళ్ళును తీయకుండా అలాగే ఉంచేస్తే అవి ముంజుల కింద ఫామ్ అవుతాయి. ఇందులో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. దీని హెల్త్ బెనిఫిట్స్ చూస్తే ఇందులో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం ఉంటాయి. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇవి తీసుకోవడం వల్ల. అలాగే వెయిట్ని కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే ఇందులో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో దాని గురించి వెయిట్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఎప్పుడైనా మనం అలా ఎండాకాలంలో బయటికి వెళ్ళి వస్తే అలసటగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఈ ముంజులు అనేది తీసుకుంటే ఈ అలసట అనేది దూరం అవుతుంది మనకి. ఎండాకాలంలో ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ అనేది కూల్గా ఉంటుంది, వేడి చేయకుండా చలవ చేస్తుందండి. ఇంకా ఈ ఐస్ యాపిల్తో చాలా రకాల రెసిపీస్ చేసుకుంటారండి. ఎక్కువ బెంగాలీ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారు. లైక్ డెజర్ట్స్ చేస్తారు, లస్సీ, షర్బత్, ఖీర్, ఇవన్నీ చాలా రకాల రెసిపీస్ చేస్తారండి ఈ ఐస్ యాపిల్ని యూస్ చేసుకొని. మన ఆంధ్ర సైడ్ మాత్రం ఎక్కువగా డైరెక్ట్గా తీసుకోవడానికే ఇష్టపడతారు. బట్ బెంగాలీ సైడ్ మాత్రం రెసిపీస్ అనేవి ఎక్కువగా చేస్తారు వీటితో. మనకి స్టోరేజ్ యాక్చువల్గా ఇవి స్టోర్ చేసి సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి ఇప్పుడు ఐస్ యాపిల్స్. కాకపోతే ఫ్రెష్వే బాగుంటాయి. ఈ ముంజికాయలు అనేవి తినడానికే కాదండి, తినేసాక ఆడుకోవడానికి కూడా బాగుంటుంది పిల్లలకి. ఇవి చక్రాల్లాగా పెట్టి చక్రాల బండి లాగా చేసి ఆడుకుంటారు పిల్లలు. చూస్తున్నారు కదా. ఇదేనండి తాటి ముంజల గురించి నాకు తెలిసినంత వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాటి పళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఈ తాటి పండు అనేది చెప్పాలి అంటే ముందుగా కళ్ళు తీయకుండా అలా వదిలేస్తే ముంజులు తయారవుతున్నాయి. అలాగే
ముంజులు కూడా మనం కొయ్యకుండా అలాగే చెట్టుకి వదిలేస్తే అవి పండి తాటిపండులాగా తయారవుతుందండి. ఈ తాటిపండు వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటనేది నేను మీకు చెప్తాను. ఈ తాటిపండులో విటమిన్ ఏ, బి1, బి2 అలాగే ఐరన్, పొటాషియం, సోడియం అలాగే మినరల్స్ కూడా ఉంటాయండి. డైజెస్టివ్ సిస్టమ్కి చాలా యూస్ అవుతుంది. ఈజీ డైజెషన్ ఉంటుంది. అలాగే మనకి ఈ ఫ్రూట్ వచ్చేసి యాంటీ షుగర్ ఫ్రూట్ అండి. షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు, చాలా మంచిది. అలాగే ఇది వచ్చేసి సీజనల్ ఫ్రూట్ అండి. ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, మనకి సమ్మర్లో ముంజులు దొరుకుతాయి. ఆ ముంజులు అలాగే వదిలేస్తే చెట్టుకి రైనీ సీజన్లో ఇలా తాటికాయలు వస్తాయండి. అలాగే నెక్స్ట్ దీని నుండి తీగలు కూడా వస్తాయి. అది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ తాటికాయతో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చండి. మెయిన్గా దీంతో చేసేది తాటి తాండ్ర. ఇది చాలా బాగుంటుంది, అలాగే చాలామందికి ఇష్టమైనదండి. హెల్దీ కూడా ఈ తాటి తాండ్ర అనేది. అలాగే ఈ తాటికాయని ప్యూరీలాగా చేసి ఆ ప్యూరీని డిఫరెంట్ రెసిపీస్లో యూస్ చేస్తారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తాటి బూరెలు చేస్తారు, ఆ ప్యూరీతో బూరెలు అనేవి చేస్తారు. అలాగే ఇడ్లీలు కూడా అరిటాకుల్లో ఇడ్లీలు వేస్తారండి ఆ ప్యూరీని. అండ్ నెక్స్ట్ ప్యూరీ అంటే ప్యూరీ ఒకటే కాదండి, దాంట్లో రవ్వ కలిపి వేస్తారు. అండ్ నెక్స్ట్ తాటి అప్పాలు చేస్తారు. ఈ అప్పాలకి బియ్య పిండి యూస్ చేసి చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తాటి రొట్టి అండి. చెప్పాలి అంటే దీన్ని పామ్ ఫ్రూట్ కేక్ లాగా కూడా పిలుస్తున్నారు ఇంగ్లీష్లో. తాటి రొట్టి సేమ్ కేక్ లాగే ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ తాటి అప్పాలు రొట్టి కూడా నేను ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో తీసానండి, అది మీకు ప్రజెంట్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. తాటికాయల నుండి ప్యూరీ ఎలా తీయాలి, దాన్ని ఎలా యూస్ చేయాలి రెసిపీస్ లాగా అనేది కూడా నేను వీడియో మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అంతా డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, సేమ్ కేక్ లాగే ఉంటుంది. అండ్ ఇదే కాదండి, ఇంకా వీటితో ఇంకా చేస్తారండి, చాలా రెసిపీస్ చేస్తారు. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఇవి మీకు చెప్పానండి, బట్ ఇంకా చేస్తారు అని అయితే నాకు తెలుసు, బట్ వాటి నేమ్స్ అనేవి తెలియదు. సో నేను మీకు చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకే నేను మీకు చెప్తున్నాను. అలాగే ఈ రెసిపీస్ అండ్ తాండ్రే కాదండి, తాటికాయని డైరెక్ట్గా కూడా కాల్చుకుని బొగ్గుల మీద కాల్చుకోవచ్చు, లేకపోతే ఆకులు వేసి కాలుస్తారండి. అలాగా కాల్చుకుని కూడా డైరెక్ట్గా తింటారు. అలా కూడా చాలా టేస్టీగా ఉంటుందంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, విన్నాను అంతే. చూసారు కదా, తాటికాయతో ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు, అలాగే దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి తేగలండి. ఈ తేగలు ఎలా వస్తాయంటే అండి, తాటికాయలు ఉన్నాయి కదా, ఆ తాటికాయ లోపల 3 కానీ 4 కానీ టెంకలు ఉంటాయి. ఆ తాటికాయని ఆ పలంగా కింద కొడితే బ్రేక్ అవుతుందన్నమాట. ఆ బ్రేక్ అయిన తాటికాయని మట్టిలో కప్పెడితే అవి స్ప్రౌట్స్ లాగా అంటే తేగలలాగా ఫామ్ అవుతాయండి. దీన్ని ఇంగ్లీష్లో పామ్ స్ప్రౌట్స్ అని అంటారు. ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. దీన్ని బెంగాలీ వాళ్ళు లక్ష్మీ పూజలో యూస్ చేస్తారు. అలాగే ఇది ఒక మంచి స్నాక్ అండి, చూవబుల్ స్నాక్. ఇంకా దీని హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేసరికి ఇది హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్గా డైజెషన్కి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఇది ఒక మంచి మెటబాలిక్ బూస్టర్. దీంట్లో ప్రోటీన్స్ అవి ఉంటాయి. దీనివల్ల మన బాడీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిదండి. అలాగే ఇందులో ఫైబర్ అది ఎక్కువగా ఉండడం వల్ల న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. దీనివల్ల వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. అలాగే
ఇంకా చెప్పాలి అంటే దీని గురించి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. ఇవేనండి ఈ తీగల నుండి వచ్చే హెల్త్ బెనిఫిట్స్. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసి చెప్పాను మీకు దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఈ తీగలని కాయని కప్పెడితే తీగలు వస్తాయని చెప్పాను కదా మీకు. ఆ తీగలని కుండలో పెట్టి ఆ కుండకి మంట పెడతారు, ఆకులవి వేసేసి మంటలు పెడతారండి. ఆ మంటకి అవి కాలుతాయి అన్నమాట లోపల. ఆ కాల్చిన దాన్ని మనం తింటామండి. ఆ కాల్చిన తర్వాతే ఆ తీగ అనేది తినడానికి రెడీగా ఉంటుంది. ఇవి బెంగాలీ వాళ్ళైతే పచ్చి తీగలే కాల్చకుండా కూడా తింటారు అంట. నేను ఒక చోట చదివాను, బట్ నాకు డైరెక్ట్గా తెలియదండి. అండ్ ఇదేనండి తీగల స్టోరీ. అండ్ నెక్స్ట్ తీగలు అయిపోయిన తర్వాత దీని నుండి బురగుంజు వస్తుంది. ఆ బురగుంజు ఎలా వస్తుందో నేను మీకు చెప్తాను. మీకు ముంజుల గురించి చెప్పాను కదా, ఆ ముంజుల నుండి తాటికాయ వస్తుందండి. ఆ తాటికాయని భూమిలో పాత్రేస్తే దాని నుండి తీగలు వస్తాయి. ఆ తీగలతో పాటు ఇవి బుర్రెలు వస్తాయండి. ఆ తీగలు తీసేసిన తర్వాత వాటి చివర ఉండే బుర్రెలు బ్రేక్ చేస్తే దాని లోపల ఉండేదే బురగుంజు అంటారు. ఇందులో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా ఉంటాయండి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి యాక్చువల్గా చెప్పాలి అంటే నాగుల చవితి చేస్తారు కదండి, పుట్టలో పాలు పోస్తారు కదా. ఆ పుట్టలో పాలు పోసినప్పుడు దేవుడికి బురగుంజు కూడా వేస్తారండి. అలా కూడా యూస్ చేస్తారు. చూశారు కదండి టోటల్ ఎక్స్ప్లెనేషన్ స్టార్టింగ్ నుంచి దీనివల్ల కలిగే ఉపయోగాలు అండ్ దీనివల్ల మనకి ఎంత యూజ్ ఉంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్, దీని నుండి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అండ్ ప్రాసెస్ కూడా చెప్పాను కదండి. దీని యొక్క ఫ్యామిలీ ముందుగా తాటి కళ్ళు అండ్ నెక్స్ట్ తాటి ముంజులు అండ్ నెక్స్ట్ తాటి కాయ, తీగలు అండ్ బురగుంజు అన్నీ కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ నెక్స్ట్ తాటికాయ గురించి చెప్పినప్పుడు మీతో అన్నాను కదా, ఈ తాటికాయ నుండి ప్యూరీ ఎలా తీస్తారు, అలాగే అండ్ దీని నుండి రెసిపీస్ ఎలా చేస్తారు అనేది నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఇది చూపించేటప్పుడు ఇందులో మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అలాగే కొన్ని ఈజీ టిప్స్ అనేవి కూడా నేను మీకు ఇక్కడ చెప్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇవేనండి తాటికాయలు, బాగా పండిన తాటికాయ అన్నమాట. దీన్ని ఇలాగా నేలకేసి కొడతారు. బ్రేక్ అయిన తర్వాత ఆ పైన కప్ అనేది తీసేసి విడతీసి ఉంచుతారండి. విడతీసి దీని లోపల టెంకలు ఉంటాయి. చూడండి, ఓపెన్ చేశాక మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదా, విడతీసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఈ కాయలు 3 టెంకలు వచ్చాయండి. ఈ టెంకల్ని సపరేట్గా తీసేస్తారు. దాని నుండి పైన తొక్క అనేది వేస్ట్ అన్నమాట, పాడేస్తారు.
టెంకల్ని తడి చేసి ఇలాగా ఆ 2 టెంకలు కలిపి కొడతారండి. ఎందుకంటే ప్యూరీ అనేది బాగా వస్తుందంట అలా కొట్టడం వల్ల. చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు దీన్ని ప్యూరీ చేస్తారు కదా. ఓకే ప్యూరీ చేసినప్పుడు నేను మీకు చెప్తాను ఏంటి అనేది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా తడి చేసిన టెంకల్ని జల్లెడ ఉంటే జల్లెడ అండి, ఇలాగా జల్లెడ ఉంటే దాన్ని బోర్లించి దానిపైన ఇలా చేయాలి. ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే మీకు జల్లెడ లేదు అంటే షార్ప్గా ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా, మనం భోజనం చేసే ప్లేట్స్, ఆ ప్లేట్స్ చివర కూడా అనొచ్చు. బట్ జల్లెడ అయితే ఈజీ అండి. అలా ప్లేట్స్లో ఏంటి అంటే దీని నుంచి వచ్చే పీసు ఉంటుంది కదా, ఆ పీచు అనేది అందులో ఉంటుంది. అది మళ్ళీ సపరేట్గా తీయాలి, అది ఒక పెద్ద ప్రాసెస్ అండి. సో ఇలా ఉంటే పీచు అనేది సపరేట్ అవుతుంది, ప్యూరీ అనేది కిందకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయాలి, ప్యూరీ వస్తుంది. చూసారు కదా, ఇంకోండి ప్యూరీ ఇలా వస్తుందన్నమాట మనం తీస్తే. ఇప్పుడు మీకు ఇందాక ఒకటి చెప్తా అన్నాను కదా, అదేంటి అంటే దీన్ని ఇలా చేసిన తర్వాత పైన పీచు సపరేట్ అవుతుందని చెప్పాను చూడండి. ఆ పీచుతో కూడా డెకరేటివ్ ఐటమ్స్ లేకపోతే బుట్టలు ఇవి కూడా చేస్తారండి, ఆ పీచుని ఎండబెట్టి. అవి కూడా నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. ఆ పీచు కూడా వేస్ట్ చేయరండి, ఆ పీచు వల్ల కూడా యూజ్ ఉంది అని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. చూస్తున్నారు కదా, సపరేట్ చేసిన టెంకలు మొత్తం కూడా ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ కాయలన్నీ కూడా ప్యూరీ చేస్తున్నారు. ప్యూరీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీకు ఇలా పీచు వస్తుంది కదా, ఇలా ప్యూరీ తీసినప్పుడు పీచు అడ్డు వస్తుంది కదా, అది మీరు ఫోర్క్తో, స్పూన్తో కన్నా యాక్చువల్గా ఫోర్క్తో తీస్తే ఈజీగా పీచు అనేది సపరేట్ అయిపోతుంది. అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ మీరు ఇలా ప్యూరీ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. అన్ని కాయలు కూడా ప్యూరీ తీసేసారండి. ఇలా ప్యూరీ రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తున్నాను. తాటి అప్పాలు అలాగే తాటి రొట్టి. ఈ 2 రెసిపీస్కి మనం ఎలా మిక్స్చర్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి, దీన్ని యాక్చువల్గా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయొచ్చండి. ఈ ప్యూరీ అనేది బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని హాఫ్ తీసేస్తున్నాము, హాఫ్ సపరేట్ చేసి ఉంచుతున్నాం అన్నమాట. ఈ ప్యూరీ అనేది మనం ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టుకుంటే ఎప్పుడైనా సరే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని నుంచి రెసిపీ ప్రిపరేషన్ అనేది చూసేద్దాం. ముందుగా మనం దీంతో రెసిపీస్ చేసుకోవడానికి ముందు తాటి అప్పాలకి అలాగే తాటి రొట్టికి కూడా బెల్లం అనేది మిక్స్ చేయాలండి. సో ఆ బెల్లం అనేది కోరుతున్నారు ఇక్కడ. స్వీట్నెస్ అనేది కావాలి కదా, సో ఆ స్వీట్నెస్ కోసం మనం బెల్లం అనేది కోరుకుంటున్నాం ఇక్కడ.
నెక్స్ట్ ఇప్పుడు ఉన్న ప్యూరీని 2 పార్టీషన్స్ చేసుకున్నాం. ఒకటి అప్పాలకి అలాగే ఒకటి తాటి రొట్టెకి. రెండిట్లో కూడా సరిపడా బెల్లం అనేది కలుపుకోవాలండి. కరెక్ట్ మెజర్మెంట్ ఏమీ చేయలేదు ఇక్కడ. మనం స్వీట్నెస్ అనేది చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండిట్లో కూడా బెల్లం అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ కంటైనర్స్లోకి తీసుకుంటున్నాము. తాటి అప్పాలకి మనం సపరేట్గా తీసుకున్నామండి. ఇప్పుడు తాటి రొట్టెకి ఇందులో వరి నూక అనేది కలుపుతున్నారు. ఇది యాక్చువల్గా వరి నూకే కాకుండా ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, అది కలుపుకుని కూడా రొట్టె వేసుకుంటారంట. బట్ మా అత్తయ్య మాత్రం ఇందులో బియ్యపు రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని మిక్స్ చేస్తున్నారు. బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలండి. మధ్యలో బెల్లం ముక్కలు ఉంటే అవి స్మాష్ చేస్తున్నారనమాట. ఇక్కడ బాగా మిక్స్ చేసుకుని ఇవి ఒక కంటైనర్లో తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసింది ఏంటి అంటే ఒక 2 hours మనం నానబెట్టాలన్నమాట. ఎందుకంటే రవ్వ ఇంట్లో ఆల్రెడీ రవ్వ ఉంటే ఆ రవ్వ మిక్స్ చేసుకోవచ్చు. ఆ రవ్వ మిక్స్ చేసుకుంటే ఒక 2 hours 3 hours నానబెట్టుకోవాలి. సేమ్ యాజ్ మనం ఇడ్లీకి నూక కలిపి ఎలాగా చేస్తాము అలాగే ఇది కూడా రవ్వ కలుపుకున్న తర్వాత ఒక 3 hours పక్కన ఉంచుకొని అప్పుడు రొట్టె వేసుకుంటే బాగుంటుంది. ఆర్ ఈరోజు రవ్వ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు రొట్టె వేసుకున్నా కూడా బాగుంటుందండి. అండ్ మీకు బియ్యం రవ్వ ఇంట్లో అప్పటికప్పుడు అవైలబుల్గా లేకపోతే బియ్యం నానబెట్టి మిక్సీ చేసి అది కూడా కలుపుకోవచ్చు అండి. అప్పటికప్పుడు కలుపుకున్నదైతే ఒక 1/2 hour to 1 hour నానితే సరిపోతుంది. చూసారు కదండి, తాటి రొట్టెకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. యాక్చువల్గా అది మేము ముందు రోజు చేసుకున్నాము, బ్యాటర్ కలిపేసి నెక్స్ట్ రోజు తాటి రొట్టె అనేది వేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ తాటి అప్పాలకి రెడీ చేస్తున్నారండి పిండి. మనం తీసుకున్న ప్యూరీ ఉంది కదా, బెల్లం కలిపిన ప్యూరీ, ఆ ప్యూరీ తీసుకుని ఇందులో బియ్యం పిండి కలిపారండి. ఇక్కడ చూసారా, రొట్టెకేమో బియ్యపు రవ్వ కలిపారు, అప్పాలకేమో బియ్యం పిండి కలుపుతున్నారండి. ఇది కూడా మనకి క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా, టేస్ట్ చేసి ఎంత పడుతుందో చూసి అంతా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇవైతే వెంటనే కూడా వేసేసుకోవచ్చు అండి, నానవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది కూడా పిండే కాబట్టి.
బియ్యం పిండి బాగా కలిపిన తర్వాత బొంబాయి రవ్వ కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసుకుని కలుపుకోవాలి. తాటి రొట్టెకి ముందుగా పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా స్ప్రెడ్ చేయాలండి. కొంచెం పాన్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ అనేది ఇందులో ప్లేస్ చేయాలి. అదే కేక్ చేసుకునే గిన్నె ఉంటుంది కదా, అందులో అయినా పర్వాలేదు. అండ్ ఇందులో కొంతమంది ఏంటంటే మధ్యలో గ్లాస్ పెట్టి చుట్టూ బ్యాటర్ వేస్తారండి. సేమ్ యాజ్ కేక్ లాగే వస్తుంది. ఇంట్లో చేసుకునే కేక్స్ ఉంటాయి కదా, అలాగే వస్తుందండి. చూస్తున్నారు కదా, పాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత బ్యాటర్ అనేది ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేస్ చేసి మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే సైడ్స్ కొంచెం స్పూన్ పెట్టి దానికి స్టిక్ అవ్వకుండా అన్నమాట అలా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనికి లిడ్ పెట్టి ఒక 40 to 50 మినిట్స్ ఉడికించుకోవాలండి. 40 to 50 మినిట్స్ అయ్యాక చూసారు కదా, తాటి రొట్టె అనేది కాలిపోయింది. చూస్తున్నారు కదా, మంచి కలర్ అనేది వచ్చింది దీనికి. దీన్ని పీసెస్ చేసుకుంటే 1 వీక్ వరకు తినొచ్చండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 1 వీక్ వరకు బాగుంటుంది, ఈ రొట్టె నిల్వ ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి తాటి అప్పాలండి. ఈ తాటి అప్పాలకి ముందుగా మనం ప్యాన్లో ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలి అంటే మీరు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా అరటి ఆకు మీద కొంచెం ఆయిల్ రాసి దీని మీద అప్పాల్లాగా చేసుకుని అది నూనెలో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా అలా బాల్ చేసుకుని దాన్ని అప్పంలాగా ఒత్తుకుని
దాన్ని తీసి ఆయిల్లో వేయాలండి. అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలండి. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల ఉడకదండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అనేది ఉడకదు. సో కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. అలా పెట్టుకొని ఇలా అప్పాలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఈ అప్పాలు కూడా నిల్వ ఉంటాయండి 1 వీక్ వరకు. చూస్తున్నారు కదా, ఇవేనండి తాటి అప్పాలు. అలాగే ఇంకొక రెసిపీ కూడా చెప్పడం మర్చిపోయాను మీకు ముందు. ఈ తాటి అప్పాలు, తాటి రొట్టి, ఇడ్లీ, అలాగే ఇంకా బూరెలు, వీటితో పాటు తాటి ప్యూరీతో కుడుములు కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా ఎలా ప్యూరీ చేయాలి, దాని నుండి ఎలా రెసిపీస్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా ఒకసారి స్లైడ్ షో పెట్టాను, చూసేయండి.
చూసారు కదా, నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒకసారి స్లైడ్ షో పెట్టాను. అండ్ నెక్స్ట్ తాటి చెట్టు ఫ్యామిలీ కూడా ఒకసారి ఫ్లో చూపించాను. అలాగే ఇంగ్లీష్లో ఏమి అంటారు అనేది కూడా మీకు చూపించానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి నేను స్లైడ్ షో అనేది పెడుతున్నాను. ఆ స్లైడ్ షో కూడా ఒకసారి చూసేయండి. దాని తర్వాత సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఆ స్లైడ్ షో తర్వాత నేను మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనకి ఇప్పుడు పామ్ ట్రీస్ అంటే ఓన్లీ తాటి చెట్టు అనే కాదు, చాలా టైప్స్ ఆఫ్ పామ్ ట్రీస్ ఉన్నాయండి. వాటి గురించి అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ అన్నీ కూడా సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి తాటి చెట్టు గురించి. అవన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇంకా మీకు ఈ పామ్ ట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మీకు చెప్పబోతున్నాను. ఈ పామ్ ట్రీస్ అంటే ఓన్లీ తాటి చెట్టే రాదండి, చాలా టైప్స్ ఆఫ్ పామ్ ట్రీస్ ఉన్నాయి. ఇండోర్ అండ్ అవుట్డోర్ కౌంట్ చేస్తే 31 వరకు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పామ్ ట్రీస్ చాలా అంటే చాలా యూనిక్ అండి. అన్ని ప్లాంట్స్లోకి ఇవి ఒక సపరేట్ ఫ్యామిలీ అనమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా పామే ఫ్యామిలీ అని, ఆ పామే ఫ్యామిలీకి చెందిన ట్రీస్ చాలా ఉంటాయండి. అండ్ వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 100 years ఉంటుందండి. ఇంకా ఈ తాటి చెట్టు యొక్క ఇంపార్టెన్స్ చూస్తే, ఇప్పుడు విలేజెస్లో ఫార్మర్స్ ఉంటారు కదండి, రైతులు, వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేయలేరు. ఎక్కువ స్పెండ్ చేయకుండా ఈ తాటి చెట్టుతోనే మెటీరియల్స్ అనేవి యూస్ చేసి, దాని యొక్క లీవ్స్, బ్రాంచెస్, అన్ని స్టెమ్స్ అన్నీ యూస్ చేసి దాంతో ఒక హౌస్ అనేది బిల్డ్ చేసుకుంటారండి. తక్కువ కాస్ట్లో అయిపోతుంది అని, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ హౌసెస్ కూడా. ఇప్పటికీ విలేజెస్లో చాలా చోట్ల ఉన్నాయండి. అలాగే దీని మీద వచ్చే ఫ్రూట్స్, ఈ తాటి చెట్టు నుండి ఫ్రూట్స్ కూడా వస్తాయి కదండి, వాటితో స్వీట్స్ చేస్తారు. ఇంకా వీటి నుండి చేసే స్వీట్స్ మార్కెట్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటున్నాయండి. అండ్ లాస్ట్లో మీకు బుర్రగుంజి గురించి చెప్పాను కదండి, ఆ బుర్రగుంజి కూడా ఈ మధ్యకాలంలో మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పామ్ ట్రీస్లో టాలెస్ట్ పామ్ ట్రీ యొక్క హైట్ వచ్చేసి 197 feet ఉంటుందండి. ఇదే టాలెస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే, ఈ పామ్ ట్రీస్ ఉండడం వల్ల ఏంటి అంటే ఈ పామ్ ట్రీస్ నుంచి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. ఎటువంటి టైప్ ఆఫ్ అంటే ఇందులో ఓజోన్ అండ్ కార్బన్ని రిమూవ్ చేసి ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకి అందిస్తుందండి. సో ఈ పామ్ ట్రీస్ ఉండడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి ఈ పామ్ ట్రీ యొక్క ఇంపార్టెన్స్, అలాగే ఇది మన ఎన్విరాన్మెంట్కి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ట్రీనే యూనిక్ ట్రీ అండి. అన్ని ట్రీస్లోకి ఇది ఒక యూనిక్ ట్రీ అండి. బట్ ఈ రోజుల్లో ఇవి తగ్గిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మన ఇండియాలోనే ఎన్ని టైప్స్ ఆఫ్ పామ్ ట్రీస్ ఉన్నాయి, అవి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన ఇండియాలోనే 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పామ్ ట్రీస్ ఉన్నాయండి. అవి ఏంటి అనేది నేను 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి కోకోనట్ ట్రీ. కోకోనట్ ట్రీ అందరికీ తెలిసిందే అండి, కొబ్బరి చెట్టు. మన ఇండియాలోనే ఇది 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేట్ పామ్ ట్రీ అండి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బెటల్ పామ్ ట్రీ. ఈ ట్రీ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్ వచ్చేసి మెడిసినల్ బెనిఫిట్స్, మెడికల్గా చాలా యూజ్ అవుతుంది. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సాగో పామ్ అండి. సాగో పామ్ ట్రీ ఇది దీని ఇంకో నేమ్ వచ్చేసి క్వీన్ సాగో అని కూడా అంటారు. అండ్ ఇది ఇండోర్ ప్లాంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, మనం ఇండోర్లో కూడా పెంచుకోవచ్చు అండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రాయల్ పామ్ ట్రీ. అండ్ ద సిక్స్త్ వన్ వచ్చేసి పామ్ ఆయిల్ ట్రీ అండి. ఈ పామ్ ఆయిల్ ట్రీ అంటే మీకు ఐడియా ఉంటుంది, పామ్ ఆయిల్ తోటలు అంటాం కదా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్లో ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ కన్జ్యూమర్ అండి పామ్ ఆయిల్. ఇవి ఎక్కువగా మన ఏపీలో, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఉంటాయండి. అలాగే అండమాన్లో కూడా కొన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 6th పామ్ ట్రీ అండి. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా. అండ్ నెక్స్ట్ వన్ ఫాక్స్ టైల్ పామ్ ట్రీ అండి. దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే దాని లీవ్స్ గమనించారా, ఎగ్జాక్ట్ ఫాక్స్ టైల్ లాగే ఉంటుంది. సో అందుకే దీన్ని ఫాక్స్ టైల్ పామ్ ట్రీ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ 8th వన్కి వెళ్ళిపోదామా. 8th వన్ వచ్చేసి ఫిష్ టైల్ పామ్ ట్రీ అండి.
అండ్ 9th వన్ వచ్చేసి అరైన్ పామ్ ట్రీ అండి. అండ్ ద 10th వన్ డామ్ పామ్ ట్రీ. యాక్చువల్లీ డామ్ పామ్ ట్రీస్ అన్ని ప్లేసెస్లో ఉండదండి. ఇది ఎక్కువ గ్రౌండ్ వాటర్ని తీసుకుని గ్రో అవుతుంది. సో అన్ని ప్లేసెస్లో ఎక్కువగా ఉండవు. ఒక నాగో బీచ్ అని ఒక డ్యూ ప్లేస్లో ఉంటుందండి. ఆ ప్లేస్లో మాత్రమే ఇవి గ్రో అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తాలిపాట్ పామ్ ట్రీ అండి. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ టాడీ పామ్ ట్రీ. ఇది అందరికీ తెలిసిందేనండి. అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చెప్పింది తాడి చెట్టు గురించి. అదే ఇది టాడీ పామ్ ట్రీ. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయని నేను మీకు చెప్పాను కదా. సో ఇదేనండి టోటల్ ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, బట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. And please don't forget to like, share and subscribe. Okay, bye bye.